మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు. కిర్లంపూడి మండలం పాలెం గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తోట నరసింహ తనయుడు రామ్జీ జగ్గంపేట, గండేపల్లి, గోకవరం మండలాల్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్జీ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ, రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు నెక్కినట్టు ముఖ్యమంత్రి అయినట్టే రాజీవ్ పల్లిబాటి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మొట్టమొదటిగా మన జగ్గంపేట నియోజకవర్గం మీదుగా బస్సులో వచ్చారు, బస్సు యాత్ర పెట్టి. అలాగే మన ఈ ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గం మన రామాల నుంచి మొదలుకొని గోనాడ పాలెం వచ్చారు. ఏ రోడ్డు మీద ఇక్కడే నిలబడ్డారు బస్సు ఆటో. నేను ఎమ్మెల్యేగా, ఆయన ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైం 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే వ్యాన్ ఆపి మనకి ఉన్నటువంటి రైతాంగం, ఈ 5-6 గ్రామాల రైతాంగం వచ్చి మనం ఏదైనా ఆధునీకరించాలనేటువంటిది ఇవ్వడం జరిగింది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఆయన వెంటనే బస్సు పైకి ఎక్కి ఇక్కడే అనౌన్స్ చేశాను. 135 కోట్ల రూపాయలతోటి అప్పట్లో ఎస్టిమేషన్ అయినటువంటి ఏదైనా ఆధునీకరించే కార్యక్రమానికి తప్పనిసరిగా నేను ఇస్తానని మాటించాను. అన్న మాట ప్రకారం నేను మరి అనేక సార్లు హైదరాబాద్లో కలుసుకుని ఏలేరు ఆధునీకరించే కార్యక్రమం దృష్టి పెట్టమని కోరడం కూడా జరుగుతూ ఉండేది. మరి 135 కోట్లు కూడా ఆయన విడుదల చేయడం కూడా జరిగింది. కానీ కొద్దిగా అధికారులు అప్పట్లో నిర్లక్ష్యం చేయడం మూలంగా ఆ డబ్బు అలా దిగుతూ వచ్చింది తప్ప అధికారులు అప్పుడు కూడా ప్రభుత్వం ద్వారా రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. కానీ అధికారులు చాలా నిర్లక్ష్యం వహించడం మూలంగా ఆ ప్రాజెక్టు ఆధునీకరించే కార్యక్రమం ఇస్తూ కాలయాపన జరుగుతుంది. ఆఖరికి ఆ నిధులు వచ్చి ఆ కేంద్ర నిధులు కూడా పూర్తయిన తర్వాత మరి అప్పట్లో మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పల్నాడు గారు నేను కూడా ఎస్తమాపం దగ్గర కొబ్బరికాయ మంది తర్వాత అది డబ్బులు పెరుగుతానే వచ్చినాయి. తర్వాత వచ్చినటువంటి పార్కులు ఎవరు కూడా దాన్ని తీసుకెళ్ళలేదు, ఏలేరు ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం. మరి ఆ రకంగా మరి రాజశేఖర రెడ్డి గారు ప్రతి ప్రాంతానికి కూడా సమన్వయం చేస్తూ అనేక కార్యక్రమాలు జగ్గంపేట గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన కుమారుడిగా ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 5 సంవత్సరాల్లోని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా ఈరోజు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఎన్నికల తీర్పు మరి ఏ రకంగా వచ్చిందన్నది ఆ భగవంతుడే తెలిసింది. నిజాలంటే ఈరోజు ఎక్కడొచ్చు ప్రభుత్వాలు రావచ్చు, గెలుపోవడం సహజం. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ వారు ఇంకా షాక్లో ఉన్నారు. ఏమేరా మా బతికేటి ఇన్ని సీల్తో ఎక్కడైతే ఎవడో నెక్కుతాం అనుకోలేదు పాపం చాలా మంది. నెక్కినేది అరకొడుగా నెక్కుతాం అనుకున్నారు బాగా పెద్దలు. కానీ ఒకరికి 70,000, 90,000, లక్ష ఓట్లు ఒక ఎమ్మెల్యేకి వచ్చినాయంటే చాలా ఆశ్చర్యకరం. నేను ఎందుకంటే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ దేశంలో ఎవరు చేయని విధంగా 2,55,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి నిరుపేదలకు ఇచ్చినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా లబ్ధి చెందింది. ఈరోజు ప్రతి ఒక్కరు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. ఈరోజు పార్టీ విధానాలు చూడడం జరుగుతుంది. ఈ నెలలో వచ్చి ఇక మా పార్టీ మాకు కాదు, మా పార్టీ వచ్చి జెండా కట్టడం ప్రయత్నిస్తూ ఉంటారు. మనం అలా చేయలేదు. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని ఎక్కడ కూడా చేయలేదు. ప్రజలు అవసరం అనుకుంటే తప్పనిసరిగా కార్యక్రమం చేసినట్టు జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏరియాని గుర్తించి ఏడా వైఎస్ఆర్ పార్టీ తప్పించానంట, అది ఇవ్వకుండా పోతారు. ఆ రకమైన విధానం కొనసాగుతుంది. త్వరలోనే అందరికీ కూడా తెలుస్తుంది. మరి ఆ రకంగా సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం ఆదరించవలసిన అవసరం ఉంది. ఆయన ధైర్యంగా నిలబడ్డారు. మనం అందరూ కూడా గెలుపుకోవడం సహజం కాబట్టి